తీసుకున్నావా? వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మీకు స్పెషల్ ఐటెం ఒకటి చేయబోతాను. నేను మీకు ఇక్కడ యూజువల్లీ మేము ఉసిరికాయలు పచ్చడి చేసుకుంటారు, కానీ మేము దీన్ని వేరే ఏం చేయడం మనం సౌత్ ఇండియాలో కొద్దిగా తెలిసింటే ఇది నార్త్ ఇండియా మాత్రం తెలిసింటుంది, కానీ మిగతా మన సౌత్ ఇండియా అసలు తెలియదు ఇది. సో ఇది ఈరోజు నేను స్పెషల్ ఏంటంటే నేను ఉసిరికాయలు జామున్ చేయబోతానండి ఈరోజు నేను. సో దీన్ని నేను ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక పావుకి ఉసిరికాయలు తీసుకున్నాను, మంచిగా ఉండేది పావుకి తీసుకున్నాను. దీన్ని కొంచెం సున్నం పెట్టి వాటర్లో మీరు ఒక 8 hours నానబెట్టుకోండి. కొంచెం పోర్క్ తీసుకుని దీన్ని పొడుచుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం పొడిచి దీన్ని వేసుకుంటాను నేను. ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను చూపించే కాదు, ఇప్పుడు మీకు ఇట్లా చూపిస్తున్నాను, నేను చెప్తున్నాను మీకు. సో దీన్ని 8 hours నానబెట్టుకోండి. 8 hours నానబెట్టుకొని ఒక మంచిగా కడుక్కోవాలి. దీన్ని ఒక 3-4 times కడుక్కొని ఏం చేయాలో చూపిస్తాను నేను. నేను బిఫోర్ ఇలా పొడుచుకున్నానండి. పొరకుతో ఇలా పొడి చేసుకుని మంచిగా మర్చిపోవద్దండి, ఎందుకంటే ఈ సున్నంతో మంచిగా నానితేనే బాగుంటుంది. దీని నుండి క్రీమ్ ఎంత వెళ్ళిపోతుంది సున్నం వల్ల. సో మీరు ఇలా పొడి చేసుకున్నాను ఆల్రెడీ నేను. సో మీరు అలాగే చేసుకుని మర్చిపోవద్దండి. ఇప్పుడు నేను కడాయి పెట్టుకుంటున్నానండి. కడాయి పెట్టుకున్నాను నేను. ఈ పావు కేజీ షుగర్ తీసుకుంటున్నానండి. పావు కేజీ షుగర్ తీసుకుంటున్నాను నేను. ఈ పావు కేజీ షుగర్కి మీరు 1/2 kg వాటర్ తీసుకోవాలండి. డబుల్ వాటర్ తీసుకోవాలి. డబుల్ వాటర్ తీసుకోండి. డబుల్ వాటర్ తీసుకొని దీంట్లో కొంచెంగా మీరు కలర్ ఉంటే యాడ్ చేసుకోండి, కలర్ లేకపోతే యాడ్ చేయొద్దండి, అవసరం లేదు. మీకు సాఫ్రాన్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, కలర్ టేస్ట్ బాగుంటుంది. ఇంకా దీనిలో ఒక 2 ఏలకి కొట్టేసుకుంటాను నేను. దీంట్లో కొట్టేసుకుని కొంచెం కొద్ది రావాలండి. కొద్ది వచ్చినాక నేను ఉసిరికాయలను యాడ్ చేసుకుంటాను. నేను యాడ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు షుగర్ అన్ని కరిగిపోయిందండి, మంచిగా అన్ని డిజల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఉసిరికాయలను దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ అయిపోయిందండి. మంచిగా గంట సేపు ఉడకాలి. ఇది ఉడికిన తర్వాత మీకు చూపిస్తాం. సో మంచిగా కలర్ఫుల్ ఉసిరికాయలు జామున్ రెడీ అయిపోయిందండి. ఇలా ఈ కలర్ రావాలి. ఈ కలర్ వచ్చే వరకు మీరు బాయిల్ చేసుకోవాల్సి వస్తాయి. దీన్ని మంచిగా ఆరబెట్టి ఒక టైట్ ఎయిర్ కంటైనర్లో లేదా గ్లాస్ కంటైనర్లో వేసి పెట్టుకోండి. చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా ఒంటికి ఇది. దీన్ని చాలా వైటమిన్స్, మినరల్స్ ప్లస్ మీకు ఐరన్ కంటెంట్స్ మంచిగా ఉంటుంది కాబట్టి చాలా చాలా మంచిది ఇది. ఇలాగే చేయండి. ఇలా చేసి ఎలా ఉంది కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.